అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు కూడా మీరు 10,000 ఆర్థిక సహాయం అందించారు అంటే ఎలా అనిపించింది? ఒక 10 కొన్ని కేసెస్ ఎట్లుంటాయంటే సెల్ఫ్ ఉంటాయి, పాపం వాళ్ళు చెప్పలేదు, నేను చెప్పలేదు, సహాయం చేస్తాం మనం. సో ఆమె మెడికల్ కండిషన్, ఆమె దీనికోసం తీసుకుందని నేను చెప్పలేను. డెఫినెట్ గా ఎలా ఉంది అంటే చనిపోయిన వాళ్ళకి అత్యంత లేని వాళ్ళకి ఒక 5,000 ఇవ్వడము, ఒక ఎమర్జెన్సీ కేసు ఉంది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, బిల్ అయిపోయింది, బయటికి పంపుతున్నారు, హాస్పిటల్ వాళ్ళకి తక్కువ పడ్డాయి, సరే నిజంగా వాళ్ళకు పేదవాళ్ళు లేరు, ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళు, మీరు అన్నారు ఆరోగ్యశ్రీ బాగా ఉంది అన్నారు, నేను అంటున్నాను ఆరోగ్యశ్రీలో కవరేజ్ ఉంటే కొన్ని ఏమైతున్నాయంటే వీళ్ళు ఎక్స్క్లూడ్ చేసారు, పాత ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమ్ లో నుంచి కొన్ని సర్వీసెస్ ఎక్స్క్లూడ్ చేసారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ తీసుకోవట్లేదు, ఎప్పుడో వస్తాయి బిల్లు అనే దానికి ఏమంటారు అంటే మేము లేము ఆరోగ్యశ్రీ, ఇది ఉన్నా కూడా కొంతమంది ఏమంటారు అంటే లేము అని నిద్రపోయింది కదా. ఆ ఎమర్జెన్సీలు ఏమైతుంది, ఏదో ఒకటి మనము ఇమ్మీడియట్ గా సర్వీస్ తీసుకోవాలన్న దాంతో ప్రైవేటే వెళ్తున్నారు, రిస్క్ వేయట్లేదు. సో నిన్న మన ఏమైంది కొన్ని హాస్పిటల్లో చనిపోతున్నారు. ఏంటి దీనికి ఇలా ఉంది సిస్టమ్, నేను ఎందుకు పోయింది, ఎవరి తప్పిదము అనేది అంటే నిర్లక్ష్యం వల్లనే కదా జరిగింది. సో ఇవన్నీ కూడా వైద్యంలో మనం ఇప్పుడు 9 అంబులెన్స్లు ఇచ్చాను నేను, ఒక మా కల్లకుర్తి కాన్స్టిట్యున్సీ లో 9 ఫ్రీ అంబులెన్స్లు తిరుగుతున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంది, ఇప్పుడు అంబులెన్స్ ప్రైవేట్ అంబులెన్స్ 9 తిరిగినాయి, గవర్నమెంట్ అంబులెన్స్ ప్రాపర్ గా పనిచేస్తే గత జనవరి 1 నుంచి స్టార్ట్ చేసిన అంబులెన్స్ లో ఇయర్కి 130 పేషెంట్స్ అంటే కేసెస్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఒక 108 ఏదైతే ఉందో ఉన్న ఇంతమంది 2 ప్రైవేట్ అంబులెన్సులు, 2 గవర్నమెంట్ కి వీళ్ళు గిఫ్ట్ స్మైల్ కింద ఇచ్చిన 2 అంబులెన్సులు ఎవరైతే ఉన్నా కూడా ఒక 9 ప్రైవేట్ అంబులెన్స్ లో 130 కేసెస్ 13 వరకు కౌంట్ చేసాం. ఇంకా మేము ఇలా 17th కదా, ఈ 4 కౌంట్ అయ్యారు, అప్పటికే 112 నుంచి 120 కేసులు అయినాయి.